ప్రైజ్ ద లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనము. అంతటి నుండి రాజు షద్రకు, మెషాకు, అబేద్నెగోదను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో, ఈ విశ్రాంతి దినాన్న దేవుడు గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు షద్రకు, మెషాకు, అబేద్నెగోదను వారు బబులోను సంస్థానములో ఎలాగ హెచ్చింపబడ్డారో ఈరోజు దేవుడు ఆ మాటను నీకు వాగ్దానంగా ఇస్తూ నిన్ను బలపరుస్తున్నారు. నువ్వు అనుకుంటున్నావు, ఈ విశ్రాంతి దినాన్న చాలా శ్రమలు నా జీవితంలో ఉన్నాయి ప్రభువా, చాలా ఇబ్బందులు గుండా నేను ప్రయాణం చేస్తున్నాను ప్రభువా, నన్ను హెచ్చించవా, నన్ను దీవించవా, నన్ను విడిచిపెట్టేసావా అని బహుశా నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావేమో, అనుకుంటూ ఉన్నావేమో, అటువంటి జీవితము నువ్వు అనుభవిస్తున్నావేమో. నా ప్రభు చెప్తూ ఉన్నాడు, షద్రకు, మెషాకు, అబేద్నెగోదు కూడా అగ్నిగుండములో వేసి తీయబడిన తరువాతనే వారు హెచ్చింపబడ్డారు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డ, వారు దేవుని కొరకు నిలబడిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో మేము దేవునికి వ్యతిరేకంగా జీవించము, ఎట్టి పరిస్థితుల్లో మేము విగ్రహానికి తలయొగ్గము, సాష్టాంగపడము, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తారు, రక్షించకపోయినా మా దేవుణ్ణే మేము కొలుస్తామని వారు ఏదైతే అక్కడ నిలబడిపోయారో, సాతానికి లోబడలేదో, తలయొగ్గలేదో, వారు ఏమయ్యారు? అగ్నిగుండంలో వేయబడ్డారు. వేయబడినప్పటికీ కూడా వారి తల వెంట్రుకైనను కాలబడకుండా దేవుడు అద్భుతంగా కాపాడి తీసుకొచ్చి ఆ రాజ్యంలో వారిని హెచ్చించారు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా అగ్ని వంటి శ్రమలు నీ ముందున్నాయి, కష్టాలున్నాయి, శ్రమలున్నాయి. ఏదైనా కూడా నువ్వు దేవుని ఎదుట భయభక్తులు కలిగి నువ్వు నిలబడు. వాటన్నిటిలోంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చి ఏ విధంగా అయితే ఈ షద్రకు, మెషాకు, అబేద్నెగోదను వారు ఆ రాజ్యములో హెచ్చింపబడ్డారో, నీ జీవితంలో కూడా ఒక గొప్ప హెచ్చింపు, ఒక గొప్ప అభివృద్ధి, గొప్ప ఎదుగుదల యేసు నామంలో నువ్వు చూడబోతూ, గ్రహించబోతూ ఉన్నావు, అందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇది. మనుషులు నీ చోట చెప్తున్న వాగ్దానం కాదు ఇది మనుషులు ఇస్తున్న వాగ్దానం కాదు. ఏ విధంగా అయితే ఆనాడు ఆయన బిడ్డలు ఆయన కోసం నిలబడ్డారో నీ జీవితంలో నువ్వు అలవాటు చేసుకో. ఇప్పటి వరకు బహుశా అటు ఇటుగా ప్రవర్తించావేమో, ఇప్పటి వరకు ఎవరు లేకపోతే దేవుడు ఎవరన్నా ఉంటే ఆయన తట్టు చూడకుండా ఒకవేళ ఆ రీతిగా జీవించావేమో. ఈరోజు ప్రభువు నీకు చెప్తున్నాడు, ఆనాడు వారు నిలబడినట్టుగా ఈరోజు నువ్వు కూడా దేవుని సన్నిధిలో నిలబడగలిగితే, దేవుని మందిరానికి వెళ్ళగలిగితే, ఆయన మందిరమైన నిన్ను నువ్వు పరిశుద్ధంగా ఉంచుకొని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టయితే గనక నీ జీవితంలో కూడా గొప్ప హెచ్చింపు, నీ జీవితంలో కూడా గొప్ప మార్పు, నీ జీవితంలో కూడా గొప్ప ఉన్నతమైన శిఖరాలు నువ్వు చేరుకోబోతూ ఉన్నావు. దేవుడు ఖచ్చితంగా అటువంటి స్థితులు నీకు ఇస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.